హలో అండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజైతే మేము మా ఊర్లో ఉన్న కొండ మీదకి వెళ్తున్నాము. అక్కడ సిద్ధులే స్వామి ఉన్నారు. సిద్ధులే స్వామి అంటే శివయ్య, విఘ్నేశ్వరుడు, అమ్మవారు ముగ్గురు ఉంటారు. మామూలుగా అయితే ఆటోలో వెళ్దాం అనుకున్నాము. మా ఆయన పాపం పనిలో ఉండడం వల్ల నడిచే వెళ్తే బాగుంటుందిలే అని నడిచి వెళ్తున్నాము. కొంచెం దూరమే కానీ శివయ్య కోసం వెళ్ళాలి కదా, సో వెళ్తున్నాము. నేను, మా అత్తమ్మ వాళ్ళు, ఇంకొక అవ్వ కూడా వచ్చింది. ఆ అవ్వకైతే ఇంచుమించు 70 సంవత్సరాల పైనే ఉంటుంది. ఆ ఓపిక మెచ్చుకోవచ్చు. ఏదో ఒకటి చూసి పోదాంలే అవ్వ అంటే, లేదు మనము నడిచే వెళ్దామని చెప్పి తీసుకెళ్తుంది మమ్మల్ని. వచ్చేసాము ఆల్మోస్ట్ కొండ దగ్గరికి. అయితే ఆ కొండ ఇట్లా పైకి ఉంటుంది ఎక్కేటప్పుడు. ఇప్పుడు కొంచెం రోడ్డు బాగా చేశారు, ఇంతకుముందు అయితే అసలు బాగుండేది కాదు. ఇదే మా ఊరు సిద్ధేశ్వర స్వామి టెంపుల్, కొండ పైన ఉంటుంది. చాలా ఫేమస్ కూడాను. కానీ భక్తులకి శివరాత్రి రోజు, కళ్యాణం రోజు మాత్రమే గుర్తొస్తుంది. మిగతా రోజుల్లో ఎవరైనా రావాలనుకుంటే వస్తూ ఉంటారు. అసలుకి ఈ గుడికి ఒకప్పుడు ఒక నాటి పేరు కాదులేండి. ఎవరు కూడా ఇక్కడికి వచ్చి సంతానం కోసం కానీ దండం పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు కలిగేవాళ్ళంట. ఇప్పుడు కూడా ఉంది. అది ఏదో పొడి ముద్దలు అని అంటారు. శివరాత్రి అప్పుడు లేకపోతే దేవుడు కళ్యాణం చేస్తారు. ఏకాశి పోయిన 5 రోజులకి తొలేకాశి అప్పుడు ఇస్తారు. అవి మింగిన వాళ్ళకి చాలామందికి కూడా పిల్లలు కలుగున్నారు. పిల్లలకి ఇక్కడికి వచ్చి చాలామంది మొక్క ఉన్నారు. నేను కూడా చూశాను. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉండేదాన్ని. ఈరోజు మామూలుగా ఇంకేదైనా శివాలయంకి వెళ్దామని మా ఫ్రెండ్స్ అడిగితే కూడా లేదులే మనూరు కొండ మీదకి వెళ్దామని చెప్పి ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ చెప్తే మీకు 3 minutesలో అయ్యేది కాదు. ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. లాంగ్ వీడియోలో అయితే మీకు గుడిలో మొత్తం చుట్టుపక్కల కొండ దాటితే కొంచెం చెరువు అన్నీ ఉంటాయి. చెరువు కదా, ఏరు అంటారు కదా, పెద్ద ఏరు, రైల్వే ట్రాక్, చాలా బాగుంటుంది ఇక్కడైతేను. చాలామంది వస్తారు. ఇంకా కళ్యాణం కూడా స్టార్ట్ కాలేదు. మేము వచ్చినప్పటికీ కళ్యాణానికి అంతా రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ కాలేదు. మేము కూడా కళ్యాణం అంతా అయ్యేదాకా ఉండి ఇక్కడే అన్నదానం చేస్తారు. ఇక్కడే తినేసి ప్రశాంతంగా ఉంటాము. అది కాక ఈరోజు అయితే నేను సాయంత్రం కూడా వచ్చి జాగరణ చేయాలనుకుంటున్నాను. మరి శివయ్య ఎలా పెట్టినాడేమో తెలియదు కానీ నేనైతే మాత్రం ఇక్కడికి వచ్చి జాగరణ చేయాలని నిర్ణయించుకున్నాను. రావాలని అనుకుంటున్నాను. శివాజ్ఞ చెప్తే ఇది సరిపోదులేండి. మా ఊరి గుడి గురించి మీరు కూడా ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. చాలా బాగుంటుంది గుడి. అసలు వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల అసలు ఈ కొండ మీద చిలక ముక్కు రాయని ఒకటి ఉంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కా, ఇప్పుడైతే ఎక్కలేదు. చూడాలి ఒకసారి వెళ్ళి. అది కూడాను వెళ్దాం అనుకుంటున్నాను. అందుకే చెప్తున్నాను కదా, వీడియో మొత్తం చెప్తాను మీకు. ఫుల్ వీడియోలో అయితే తీసి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నేనైతే హ్యాపీగా ఉన్నాను గుడిలో. మీరు కూడా అందరూ శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఫుల్ వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.